బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయానికి స్వాగతం. గమనించండి, పోయిన వారం మనం చూసిన విషయాలకి ఎక్స్టెన్షన్గా మరి ఈరోజు చూద్దాం. గమనించండి, యేసు ప్రభువారు ఊరూరా గ్రామం తిరిగి దేవుని రాజ్య సువార్త ప్రకటించారు. ఇది అర్థం కాకే చాలామంది చాలా భయంకరమైన పాపములో ఇంకా ఉన్నారు. వారి జీవితాన్ని మరి మాడిఫై చేసుకోలేకపోతున్నారు మంచి వైపు. ఎవరికైతే దేవుని రాజ్య సువార్త అర్థమైందో వాళ్ళు ఇప్పుడే వారి జీవితంలో శాంతి సమాధానం అనుభవిస్తారు. ఈ భూమి మీద ఉండగానే ఎవరికైతే దేవుని రాజ్య సువార్త అర్థం కాలేదో వారు ఇంకా ఆ యొక్క శాంతి సమాధానాల కోసం ఎదురు చూస్తున్నట్టే. దేవుని రాజ్యము అనేది అర్థం కావాలి, వేరే దారి లేదు ఎవరికైనా సరే. పిలాతుకు కూడా చెప్పాడు యేసు ప్రభువారు, అయినా పిలాతుకు కూడా అర్థం కాలేదు. చాలామందికి అర్థం కాలేదు, అర్థమైన వాళ్ళు చాలా తక్కువ మంది. ఎవరికైతే అర్థం కావట్లేదో వారి కోసం ఏం చెప్పాడు? ఉపమానాలు చెప్పాడు. ఉపమానాలు, రకరకాల ఉపమానాలు. దేవుని రాజ్యం అంటే ఏంటో అర్థమయ్యే విధంగా క్లియర్గా చెప్పాడు. గమనించండి, లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనని అడిగినప్పుడు, యేసు ప్రభువారు మాట్లాడితే దేవుని రాజ్య సువార్త చెప్తున్నాడని పరిసయ్యులు విని యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి, ఈ దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఎక్కడుంది అది అని అడుగుతున్నారు. దేవుని రాజ్యము ఎక్కడుంది, అది ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభువారి సమాధానం ఏంటి? దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఇప్పుడు గమనించండి, దేవుని రాజ్యం ఎక్కడుంది? ఇక్కడే ఉంది, మన మధ్య ఉంది. దేవుని రాజ్యం ఇక్కడే ఉందండి, భూమి మీద. యేసు ప్రభువారు వచ్చిన దగ్గర నుంచి అదే మాట చెప్తున్నాడు. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది, ఇక్కడే ఉందండి. ఇంకొక మాట అన్నాడు చూడండి, ఇదిగో ఇక్కడ అని అదుగో అక్కడ అని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇంతకు మనకు అర్థమైందా? ఇదిగో అక్కడ ఉంది దేవుని రాజ్యం, ఇదిగో ఇక్కడ ఉంది దేవుని రాజ్యం అని చెప్ప వీలు పడదంట. మరి అదేంటి? దేవుని రాజ్యం ఇక్కడే ఉందంటారు, మరేమో అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్ప వీలు పడదంటున్నారు. మరి దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడం ఎలా మనం? ఇదే యేసు ప్రభువారు ఊరూరా గ్రామం తిరిగి చెప్పినది. మీరు నేను అంట ఎప్పుడైతే యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుని రాజ్య పౌరులు అవుతున్నాము. అయితే ఆ రాజ్యానికి ఇప్పుడు బౌండరీస్ లేవు, ఇప్పుడు ఏం లేవు. ఇక్కడ ఇంతవరకు దేవుని రాజ్యము, ఇంత నుంచి వేరే రాజ్యం అని లేదు. అట్లా వీలు పడదు ఇప్పుడు. అయితే దేవుని రాజ్యంలోకి చేరుతున్న వారు ఉన్నారంట. దేవుని రాజ్యంలోకి చేరుతున్నారు, కానీ దేవుని రాజ్యము ఫిజికల్గా లేదు. హలో, ఎంతమందికి అర్థమైంది? ఇదిగో అక్కడ ఇదిగో ఇక్కడ అని చెప్ప వీలు పడదు. ఎందుకంటే దేవుని రాజ్యము ఫిజికల్గా ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. అది మీ మధ్యనే ఉన్నది. తన పౌరులను సెలెక్ట్ చేసుకుంటుంది, పిక్ చేసుకుంటుంది. తన పౌరులు ఎక్కడున్నారో వారిని పిక్ చేసుకుంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎలా అర్థం చేసుకుంటున్నారు దీన్ని? ఇప్పుడు మనందరము దేవుని రాజ్యంలోనే ఉన్నాము, కానీ దేవుని రాజ్యం ఇక్కడ అఫీషియల్గా సెటప్ అవ్వలేదు. మన మధ్యనే ఉన్నది. నీతిమంతుడు దేవుని రాజ్య పౌరుడు, మన మధ్యనే ఉన్న నీతిమంతుడు దేవుని రాజ్య పౌరుడు విశ్రాంతి దినం ఫాలో అవుతూ ఈ రోజున ప్రత్యేకంగా ఉన్నాడు. వి రిప్రజెంట్ ద కింగ్డమ్ నౌ. మరి మనం అందరం దీన్ని చక్కగా అర్థం చేసుకుందాం. ఈ రోజున నేను చెప్తానన్న విషయాల్లోకి నేను ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని.
చూడండి, యేసు ప్రభువారు ఒక రాజు. దేవుని రాజ్యం గురించి ఆయన ప్రకటించాడు. చాలామంది ఆయన రాజు అన్న విషయాన్ని అర్థం చేసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచారే, వారు చాలా తక్కువ మంది. వారికి ఏమర్థమైంది, మిగతా వాళ్ళకి ఏమర్థం కాలేదో మనం ఈ రోజున పరిశీలించాలి. ఏంటి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని రాజ్యం ఏమర్థమైంది, మిగతా వ్యక్తులకు ఏమర్థం కాలేదు, అది మనం ఈ రోజున అర్థం చేసుకోవాలి, అనేక మందికి చెప్పాలి. దేవుని రాజ్యము అంటే ఇక్కడే ఉందండి. రాజ్యానికి ఉండాల్సినవన్నీ ఉన్నాయండి. పౌరులు ఉన్నారు, రాజు ఉన్నాడు, ఆర్మీ ఉన్నది, ధర్మశాస్త్రం ఉన్నది, రాజ్యాంగం ఉన్నది, ఎవ్రీథింగ్ ఉన్నది. అది ముందుగా ఎవరికి ఇవ్వబడింది? ఎవరికి ఇవ్వబడింది చెప్పండి? ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. వారు యెహోవా రాజుగా రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయించుకున్నారు. అయితే వారు పోగొట్టుకున్నారు. ఆ రోజున కూడా రాజుగారు కంటికి కనపడలా, వారి మధ్యనే ఉన్నా కానీ. అయినా వారు ఏం కావాలంటున్నారు? మాకు మానవ రాజు కావాలని కోరుకున్నారు. దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకుందాం. ముందుగా పిలాతు దగ్గరికి వెళ్దాం. యేసు ప్రభువారు పిలాతుతో ఏం మాట్లాడాడు? ఓకే, ఫస్ట్ పాయింట్, వేర్ జీసస్ సెడ్ ఇట్ బిఫోర్ పైలట్, ఎ రోమన్ పొలిటికల్ ఇంటరాగేషన్. అక్కడ ఒక రోమా సామ్రాజ్యపు గవర్నర్ యేసు ప్రభువారిని ఎదురుగా పెట్టుకొని ఇంటరాగేషన్ చేస్తున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నువ్వు రాజువా అని అడుగుతున్నాడు. యేసు ప్రభువారు ఏం సమాధానం చెప్పాలి మరి? నువ్వు రాజువా అని అడుగుతుంటే యేసు ప్రభువారు ఎస్ నేను రాజునే అన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో కానీ యేసు ప్రభువారి యొక్క కాన్వర్సేషన్ చూద్దాం. అక్కడ పిలాతు తిరిగి అధికార మందిరంలోకి ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అడుగుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. యేసు ప్రభువారి ప్రశ్నకి ప్రశ్న సమాధానం అడిగారు. నువ్వు రాజువా అంటే యేసు ప్రభువారు ఏమన్నారు? నిన్ను ఇలా అడగమని ఎవరన్నా చెప్పారా? నువ్వే అడుగుతున్నావా? ఎందుకని? రాజు అంటే ఎలా ఉంటాడండి? రాజ్యం ఉంటుంది అతనికి, ఆర్మీ సైన్యం ఉంటుంది అతనికి, కిరీటం ఉంటుంది అతనికి, మంచి డ్రెస్ ఉంటుంది, రాజుగారి డ్రెస్ ఉంటుంది. రాజు కదా. మరి అలాంటి రాజుగా కనపడుతున్నానా నేను నీకు? నీవు నన్ను అడుగుతున్నావా, లేకపోతే నీకు ఎవరైనా చెప్పారా అడగమని? నిజానికి పిలాతుకండి క్రీస్తు గురించి తెలియదండి. అంటే ప్రవచనాల్లో ఇట్లా క్రీస్తు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన యూదులకు రాజుగా వస్తాడు అన్న విషయాలు పిలాతుకు తెలియదు. కాబట్టి పిలాతు అడిగాడు రాజుగా అంటే అర్థం ఏంటి? ఎవరో ఏంటో చెప్పారు. పిలాతుకి ఏమని చెప్పారు? అయ్యా, మా గ్రంథం ప్రకారం ఒక రాజు రావాలి, ఆయన మెస్సయ్య, అభిషేకించబడిన రాజు, ఆయనే మమ్ములను పాపములో నుంచి రక్షిస్తాడు అని వాక్యం చెప్తుంది. ఆ రాజు ఈయనేనని చెప్పుకుంటున్నాడు, కాబట్టి దేవదూషణ చేస్తున్నాడు, కాబట్టి మీరు కఠినంగా శిక్షించవలసిందిగా మనవి చేస్తున్నామని సీక్రెట్గా ఎక్కిచ్చారు పిలాతుకి. మరి ఆ విషయం యేసు ప్రభువారికి తెలీదా? తెలుసు. అందుకే ప్రభువారి ప్రశ్న ఏంటి? నువ్వు ఈ ప్రశ్న సొంతగా అడుగుతున్నావా, లేకపోతే ఎవరైనా నీకు చెప్పారా? అందుకు పిలాతు ఆన్సర్ చూడండి, 35వ వచనం. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నేనేమన్నా యూదుడినా అంటే నువ్వు రాజువో కాదో మెస్సయ్యావో తెలియడానికి నేనేమన్నా యూదుడినా? నిన్ను అడగటానికి ఆ రకంగా అంటున్నాడు. చూడండి, నేనేమన్నా యూదుడినా? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితిని కదా. ఎవరు నిన్ను నాకు అప్పగించారు? నీ స్వజనమే నిన్ను నాకు అప్పగించింది. ప్రధాన యాజకులు కూడా నిన్ను నాకు అప్పగించారు.
నా ఇంట్రెస్ట్ ఏం లేదు, వారు నాకు అప్పగించారు, వారే నిన్ను శిక్షకి వేయమంటున్నారు, వారు చెప్తున్నారు నీ మీద నేరం మోపి, కేసుని ఫైల్ చేసింది నీ సొంతోళ్ళే. యాక్చువల్గా పిలాతు అలా చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? అందరు కాంటెక్స్ట్ వినాలి. అది రోమా సామ్రాజ్యం, బానిసలుగా లేకపోతే పాలించబడుతున్న వారు ఎవరు అంటే యూదులు. సో సహజంగా యూదులకి రోమా సామ్రాజ్యం మీద హక్కు ఉంది. ఇంటర్నల్గా ప్రాబ్లం ఏమి లేదు. అర్థమైందా? ఉంటే గిట్టే ఎవరి మీద ఉండాలి? రోమా ప్రభుత్వం మీద, వాళ్ళ అధికారుల మీద ఉండాలి. ఎందుకని? వాళ్ళే చలాబడి చేస్తున్నారు వీళ్ళ మీద, వారే ఆంక్షలు మోపుతున్నారు, వారే తిడుతున్నారు, కొడుతున్నారు. కాబట్టి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఎవరితో ఉండాలి? రోమా ప్రభుత్వంతో ఉండాలి. సో ఆ కాంటెక్స్ట్లో పిలాతు ఏమంటున్నాడు తెలుసా? ఏమయ్యా, నువ్వు నన్నెందుకు అంటున్నావు? మా ప్రభుత్వం నీ మీద ఏమీ కక్ష పెట్టుకోలేదు, నువ్వు ఏం చేస్తే మాకెందుకు? నీ స్వజనులే, నీ ప్రధాన యాజకులే నీ మీద నేరం మోపి నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చారు, నువ్వేంటి నన్ను అడుగుతున్నావు? కాబట్టి నేనేం ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు, నీ మనసులో ఏముందో మొత్తం చెప్పు అంటున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్, నీవేమి చేసేదవని అడుగుదా? ఎందుకు నువ్వేం చేసావు తప్పు? 36వ వచనం వెరీ ఇంపార్టెంట్, చూడండి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. సరే, ఏమన్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. చాలామందికి ఈ పాయింట్ వినగానే క్రైస్తవ మతస్థులు 4వ శతాబ్దం నుంచి కూడా ఒక మాయలోకి వెళ్ళిపోయారు. అంటే మాది స్పిరిచువల్ కింగ్డము, అది హృదయంలో ఏర్పడుద్ది, అది మీకులాగా ఒక రాజుగా ఉండి పరిపాలించేది కాదు అని ఒక మానసికమైన కింగ్డమ్ తయారు చేసుకున్నారు. ఇందాక మనము లూకా సువార్త 17వ అధ్యాయంలో చదివిన వచనం కూడా మానసికంగానే అర్థం చేసుకున్నారు. మీ మధ్యనే ఉందంటే రాంగ్గా ట్రాన్స్లేట్ చేశారు తెలుసా వాళ్ళు, నీలోనే ఉన్నది అని. సో ఇప్పుడు మతం ప్రకారం దేవుని రాజ్యం అంటే ఏంటో రాసుకోండి. మతం ప్రకారం దేవుని రాజ్యం ఎక్కడుంది? హృదయములో ఉందంట. అది ఒక మానసికమైన రాజ్యం అంట. అంతేగాని ఎక్కడ రాజ్యం అనేది ఉండదంట. దేవుని రాజ్యం ఎక్కడుందంటే ఏమని చెప్తారు మతస్థులు? ఏమని చెప్తారు చెప్పండి? అది మన హృదయంలో ఉండేది. రాజ్యాలు హృదయాల్లో ఉంటాయండి ఎక్కడన్నా? కింగ్డమ్స్ ఎక్కడైనా హృదయాల్లో ఉంటాయా? మీరే ఆలోచించండి. చైనా రాజ్యము హృదయంలో ఉంటుందా? అది కళింగ రాజ్యము హృదయంలో ఉంటుందా? సో దేవుని రాజ్యం అంటే హృదయంలో ఉంటుందని మతస్థులు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దాని ప్రకారం యేసు ప్రభువారు చెప్పిన దేవుని రాజ్య సువార్త గోల్మాల్ అయిపోయింది. మరి ఒకసారి వినాలి. ఈ సిద్ధాంతం ప్రకారం యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త దేవుని రాజ్య సువార్త కదా, అది మనసులో ఉంటుంది. అయితే ఇంకేం చెప్తాడు? ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ 36వ వచనంలో నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడో, అప్పుడే అపవాదికి ప్రజల్ని మాయ చేసే అవకాశం దొరికింది. ఇంకా బలవంగా దొరికింది. నెక్స్ట్ లైన్ చూడండి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఈ మాటతో ఇక అపవాదికి బలం వచ్చేసి ఇక్కడేమీ యేసుప్రభువారికి రాజ్యం లేదు, ఏంటి అది హృదయంలో ఏర్పడేది, ఇహ సంబంధమైనది కాదన్నాడు కదా, ఇక అంతే, ఇక ఇక్కడేం రాజ్యం అవసరం లేదు, అది ఊరికే ప్రభువారు మానసికంగా హృదయంలో పెట్టేదే అని చెప్పేసి మాయ చేసేసారు. నిజానికి యేసు ప్రభువారు అన్న మాట ఏంటో తెలుసా? జీసస్ ఈజ్ ఆన్సరింగ్ ద రోమన్ గవర్నర్ పైలట్ హూ ఈజ్ ఆస్కింగ్ వన్ పొలిటికల్ క్వశ్చన్. ఓకే, ఆయన పొలిటికల్ క్వశ్చన్ అడిగితే ఆయన పొలిటికల్ ఆన్సర్ చెప్పాడు అనమాట. సో ఇంతకీ యేసు ప్రభువారు చెప్పింది ఏంటి? ఐ డు నాట్ హ్యావ్ ఎ కింగ్డమ్ అన్నాడా, లేకపోతే
నా కింగ్డమ్ ఉంది కానీ అది నీకు లాంటిది కాదు అన్నాడా? జాగ్రత్తగా గమనించండి. నేను ఈ మాటలకు అర్థం చెప్పబోతున్నాను. ఈ లోక సంబంధమైనది కాదు అంటే ఈ లోకంలో రాజ్యాలు ఎలా సంపాదిస్తారు చెప్పండి? ఇంకొక రాజ్యం మీద దండెత్తి వారిని చంపి ఆ రాజ్యాన్ని సంపాదించుకుంటారు. నీకు రాజ్యం కావాలంటే ఇతరులను మర్డర్ చేయాలి. సింపుల్ అండి. ఈ లోకంలో రాజ్యాలన్నీ ఇంతే, ఈ లోకంలో సిస్టమ్స్ అన్నీ ఇంతే. నీకు రాజ్యం కావాలంటే ఇతర రాజ్యంలో ఉన్న రాజులు చంపబడాలి. ఆ రాజ్యాన్ని ఆక్రమణ చేసుకొని నువ్వు రాజ్య పరిపాలన చేస్తావు. అంటే బలము కలవాడిదే రాజ్యము. ఈ లోకంలో ఉన్న సిస్టమ్ వేరు అంటున్నాడు యేసుప్రభువారు. కానీ నా రాజ్యం అలాంటిది కాదు. నేను మిమ్మల్ని చంపి రాజ్యాన్ని ఏలను, నేను మిమ్మల్ని ఆక్రమించుకొని రాజ్యం ఏలను. అది ఇహలోక సంబంధం. నా రాజ్యం వేరు. నా రాజ్యం నేను మిమ్మల్ని గెలుచుకుంటా, మానసికంగా గెలుచుకుంటా. నువ్వే మాకు రాజుగా ఉండాలి అని కోరుకునేటట్లు చేస్తా. సో బేసిక్గా యేసుప్రభువు వారు చెప్తుంది ఏంటి అంటే, ఈ లోక సంబంధమైనది అంటే సిస్టమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని. ఈ లోకం యొక్క మర్యాద చొప్పున ఈ రాజ్యం ఏర్పడదు. అందరికి అర్థమైందండి? ఇహలోకం అంటే ఏంటి? ఇహలోకములో ఆలోచించే విధంగా ఈ రాజ్యం ఉండదు. చాలా విషయాలు ఆల్రెడీ చూసాము. దేవుని రాజ్యంలో ఏమేమి ఉండబోతున్నాయో చూద్దాం. ముందుకెళ్ళే కొంది అందరికీ అర్థమైంది. సో ఐ డు నాట్ హ్యావ్ ఎ కింగ్డమ్ అనలేదు, కానీ ఏమన్నాడు? మై కింగ్డమ్ డస్ నాట్ ఆరిజినేట్ ఫ్రమ్ ది వరల్డ్స్ సిస్టమ్స్. ఈ లోకములో ఉన్న రాజ్యములన్నీ ఏ రకంగా ఏర్పడినవో మా రాజ్యం అలా ఏర్పడదు. అసలు అలాంటిది కాదు. రాజ్యం ఉంది, రాజును నేను, కానీ ఇలాగ ఏర్పడదు. ఒకవేళ మా రాజ్యం కూడా మీ రాజ్యం వంటిదైతే ఏం జరుగుద్ది? నా సైన్యము, నా శిష్యులు ఏం చేస్తారని చెప్పాడు 36వ వచనం చూడండి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాటం అంటే యుద్ధము చేదురు కదా. కాబట్టి నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. ఇహలోక సంబంధమైందంటే ఏంటి చెప్పండి? మళ్ళీ చెప్తున్నాను. ఈ లోక స్టాండర్డ్స్. మీకు అలెగ్జాండర్ గురించి తెలుసా? ఎంతమందికి తెలుసు? అలెగ్జాండర్ ఎంతమందికి తెలుసు? ఏం చేశాడు? అలెగ్జాండర్ని ఏమంటారు చెప్పండి? రారాజు అంటారు, ఎంపరర్, చక్రవర్తి. అన్ని కంట్రీస్ని గెలిచాడు. ఎలా గెలిచాడు? యుద్ధం చేసి ఆ రాజులను చంపి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఇండియా కూడా వచ్చాడు, కొంతవరకు వచ్చాడు. ఏదో మరి అనారోగ్యం వల్ల ఏదో మొత్తానికి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ మార్గ మధ్యలో చనిపోయాడు. ఎలా ఆ రాజ్యము ఏర్పరచబడింది చెప్పండి? ఎలా ఏర్పరచబడింది? కత్తి చేత ఇతర రాజులను చంపి రాజ్యం ఏర్పడింది. ఇది ఈ లోకానుసారం. కానీ నా రాజ్యం అలా కాదు. నా రాజ్యము వ్యక్తులను చంపే సిస్టమ్ కాదు. నా రాజ్యం వేరు. నీకు అర్థం కావట్లా? పిలాతు అంటున్నాడు, నా రాజ్యం వేరు. ఇది ఎలాంటి రాజ్యము? ముందుగానే దానియేలు గ్రంథంలో చెప్పబడింది. దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం చూడండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగ యుగములు నిలుచును. ఈ లోక రాజ్యాలు శాశ్వతంగా ఉండే ఏదన్నా ఒకటి చెప్పండి. నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అంటే అర్థమైంది. ఇహలోక సంబంధమైన రాజ్యములు, రాసుకోండి ఇంకో పాయింట్, ఇహలోక సంబంధమైన రాజ్యములు టెంపరీ, అంటే కొంతకాలం వరకే ఉండి నశించిపోతాయి. ఫర్ ఎవర్ ఉండలేవయ్యి. ఇహలోక సంబంధమైన రాజ్యములు అంటే ద కింగ్డమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ టెంపరీ. అంటే అశోక్ చక్రవర్తి కొంతకాలం ఉంటాడు, చనిపోతాడు. అలెగ్జాండర్ కొంతకాలం ఉంటాడు, చనిపోతాడు. చూస్తున్నారా? అర్థమవుతుందా? రోమా సామ్రాజ్యం కొంతకాలం ఉంటుంది, నాశనం అయింది. బ్రిటిష్ సామ్రాజ్యం ఇండియాకు వచ్చింది, కొంతకాలం ఉంది, నాశనం అయింది.
నాశనం అవుతుంది. ముస్లిమ్స్ రాజులు అక్బరు, బాబరు వాళ్ళందరూ పరిపాలించారు, నాశనం అయిపోయారు, చనిపోతారు, అయిపోతారు. శివాజీ మహారాజ్ కొంతవరకు ఏదో రాజ్యం చేశాడు, అయిపోయాడు. కానీ నా రాజ్యము శాశ్వతమైనది, ఇహలోక సంబంధమైనది కాదు. ఇహలోక అంటే టెంపరరీ. మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆఫ్ దిస్ వరల్డ్ మీన్స్ టెంపరరీ. ఎంతమందికి అర్థమైందండి? యేసు ప్రభు వారు ఎంత స్పష్టంగా ఈ విషయాలు చెప్తున్నారు, మీకు అర్థమవుతుందా? ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే చాలా వెనకబడిపోతాము. దేవుని యొక్క నిజమైన విజన్ మనకు అర్థం కాదండి. మళ్ళీ వెళ్దాం, చూడండి ఇక్కడికి రండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 36లోకి రండి. ఒకవేళ నాది టెంపరరీ అయితే నా ప్రజలు కూడా మీకులాగా యుద్ధం చేసేవాళ్ళు, నా సేవకులు కూడా యుద్ధం చేసేవాళ్ళు. ఎందుకంటే నా రాజ్యము మీ రాజ్యం వంటిది కాదు అని పిలాతుతో చెప్తున్నాడు. పిలాతు ఎవరు? ఒక గవర్నర్, రోమా సామ్రాజ్య గవర్నర్. అతనితో చెప్తున్నాడు. అతను వింటున్నాడు. అవునా? అతనికి మామూలు రాజ్యాలు అర్థమైంది, కానీ ఈయన చెప్పే రాజ్యం అర్థం కావట్లా. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఎప్పుడైతే యేసుప్రభువారు ఇహలోక సంబంధమైనది కాదు అన్నాడో, ఇప్పుడే ఒక మీనింగ్ చెప్పాను, టెంపరరీ అని. నాట్ డిరైవింగ్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ దిస్ వరల్డ్, నాట్ సోర్స్డ్ ఫ్రమ్ దిస్ వరల్డ్, నాట్ ఆపరేటెడ్ బై ద పవర్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే ఇహలోక సంబంధమైనది కాదు అంటే దీని యొక్క సోర్సు, ఈ గవర్నమెంట్ యొక్క సోర్సు పరలోకంలో ఉన్న రాజుది. ఈ లోక సంబంధంగా లేదు. ఈ లోక సంబంధమైన విషయాల్లో ఈ కింగ్డమ్ ఉండదు. మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు కూడా ఆ కింగ్డమ్ ఇక్కడ ఉంది. మీకు తెలుసు, మీకు అర్థమవుతుందో లేదో, ఆ కింగ్డమ్ కూడా ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది, ఇక్కడ ఉంది భూమి మీద. ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారో వారు ఆ రాజ్య పౌరులు. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? సో గ్రీక్ వర్డ్ ఏం చెప్తుందంటే, ఆ యేసుప్రభు వారు ఇహలోక సంబంధమైన కాదు అంటే అర్థం ఏంటంటే, ఈ లోకంలాగా టెంపరరీది కాదు, ఈ లోకంలో లాగా కాసేపుండి రాజు చనిపోయేవాడు కాదు, అంటే నిర్మూలమయ్యే రాజ్యం కాదు. ఇందాక దానియేలు గ్రంథంలో చదవాలా అట్లా, అది తరతరములు నిలుస్తుంది. ఇప్పటికీ 2000 సంవత్సరాల నుంచి దేవుని రాజ్యం నడుస్తుందండి. యేసుప్రభు వారు రావటం మన కంటికి కనపడుద్ది, అప్పుడుదా కనపడదు. ఎందుకని? ఆ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు ఈ 2000 సంవత్సరాలుగా సమాధిలో ఉన్నారు కదా, ఆయన రాగానే లెగుస్తారు. ఏమంటారు తెలుసా? మా రాజ్యంలో నశింపు ఉండదు, మేము నీతిమంతులము, ఎప్పుడు నిలబడి ఉంటాము, జీవించే ఉంటాము. నశింపు లేని రాజ్యం ఇది, పరలోక సంబంధమైన రాజ్యం అంటే అర్థం ఇది. అంతేగాని హృదయంలో ఏదో సెంటిమెంట్ కాదు రాజ్యం అంటే. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. దేవుని యొక్క రాజ్యంలో సైన్యం కూడా ఉన్నది అని చెప్పే వచనం అన్నమాట ఇది. చూడండి. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనిదననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపగలడని నీవు అనుకొనుచున్నావా? నీకు తెలీదా? ఇప్పుడికిప్పుడు అడిగితే ఎంతమంది సైన్యాన్ని పంపుతాడంట? 12 వ్యూహముల సైన్యం. ఒక వ్యూహం అంటే 6000 సోల్జర్స్. 72,000 మంది సైన్యాన్ని ఇప్పటికిప్పుడే నా కోసం తండ్రి పంపడా? సైన్యం ఉందా లేదా దేవుని రాజ్యానికి? నేను నిన్న మొన్న చెప్పాను, ఎవరైతే బాప్తీసం తీసుకొని దేవుని రాజ్య పౌరుడయ్యారో వాళ్ళ చుట్టూ దేవుని దూతలు ఉంటారు, కాపాడుతూ ఉంటారు, వాళ్ళని నడిపిస్తూ ఉంటారు. ఏంటి? కంటికి కనపడరు. గవర్నమెంట్ ఉంటుంది అనండి. ఇతను అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క దూతలు జెడ్లెస్ కేటగిరీ ఆ ఇంటికి వచ్చేసింది. మీరు దేవుని రాజ్య పౌరులైతే మీ ఇంటి చుట్టూ దేవుని యొక్క దూతల యొక్క సెక్యూరిటీ వచ్చేస్తుంది. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. తెలుసా మీకు ఆ సంగతి?
అదే నేను అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఇక్కడ యేసుప్రభువారు ఎప్పుడు అన్నాడు ఈ మాట తెలుసా? పేతురు కత్తి తీసి ఒకని చెవును తెగ నరుగుతాడు. ఏంటి పేతురు, ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? నేను అడిగితే ఇప్పటికిప్పుడు 12 వ్యూహముల సైన్యములను పరలోకం నుండి నా తండ్రి పంపడా? నీ కత్తి లోపల పెట్టు పేతురు అని అన్నాడు యేసుప్రభువారు ఈ సందర్భంలో. సో దేవుని రాజ్యము అంటే ఇప్పుడు లిటరల్ అనుకుంటున్నారా లేదా సెంటిమెంట్ అనుకుంటున్నారా? లిటరల్ అండి. సైన్యం ఉంది దానికి, రాజ్యాంగం ఉంది దానికి, రాజు ఉన్నాడు దానికి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది భూమి మీద, మీరు దానిలో ఎంటర్ అవ్వాలి అని కోరుతున్నాడు. ఇది అర్థం కాకుండా వేరే శుభవార్త చెబితే కేవలము మోసపోతున్నారని మనం చేస్తున్నాను. మనం ఇతరులకు చెప్పగలగాలి. సో ద కింగ్డమ్ ఈజ్ రియల్ బట్ నాట్ ప్రొడ్యూస్డ్ బై పొలిటికల్ వైలెన్స్, మిలిటరీ పవర్ ఆర్ హ్యూమన్ అథారిటీ. రాజ్యం ఇక్కడే ఉంది, మిలిటరీ పవర్ కనపట్లా, వైలెన్స్ కనపట్లా, ఏం కనపట్టలేదు. యేసుప్రభువారు చెప్పిన మాటలండి ఇవి. బైబిల్ చదువుతారు, ఇది అర్థం కాకపోతే ఇంక బైబిల్ వేస్ట్ చదవటం. నన్ను అడిగితే ఇదే అర్థం కావాలి. ఎందుకని? ఆయన మాట్లాడితే దేవుని రాజ్య సువార్త 20 ఉపమానాల దాకా అన్నీ దేవుని రాజ్యం గురించే. అది అక్కడ చూడండి ఏమన్నాడు లూకా 12:32లో, చిన్నమందా భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. రాజ్యము, అదిగో రాజ్యము. అది అక్కడ చూడండి ఏమని రాయబడింది, నాకు కనపట్టలేదు, చదవండి మీరు. ఏమని చెప్పండి అక్కడ? పరలోక రాజ్యము సమీపం, ఇక్కడికే వచ్చేసిందని చెప్పండి, మీరు దానిలోకి ఎంటర్ అవ్వాలని చెప్పండి. ఇదే మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది అర్థం కాకపోతే అండి ఏమీ లేదు, బైబిల్ అసలు ఏమీ లేదు, మన వృధా ప్రయాస అయిపోద్ది. అందుకే నేను ఈ టాపిక్ తీసుకున్నాను. పిలాతుకు చెప్తున్నానండి ఇవన్నీ. ఓ పిలాతు, నా రాజ్యము ఏలోక సంబంధమైనది కాదు. పిలాతుకు షాకు, రాజ్యము ఈలోక సంబంధమైనది కాదా? నా సేవకులు యుద్ధం చేయరు నీతో, నిన్ను చంపరు, నిన్ను చంపి నేను ఆక్రమణ చేసుకోలేము మేము. అది కాదు నా రాజ్యం, కాసేపు ఉండి వెళ్ళిపోయే రాజ్యం కాదు నాది, అలాంటి రాజ్యం కాదు నాది. నెక్స్ట్ పాయింట్, జీసస్ యాక్చువల్లీ కాంట్రాక్ట్ హిస్ కింగ్డమ్ విత్ హ్యూమన్ కింగ్డమ్స్. అదే నేను చెప్పాను ఇప్పుడే. ఎప్పుడైతే యేసుప్రభువారు నా సేవకులు ఫైట్ చేయరు అన్నారో, తీసేయి, ఈ రాజ్యం వేరు, ఈ లోక రాజ్యాలు వేరు అని అర్థమైపోయింది. నెక్స్ట్ పాయింట్ కదా, జీసస్ కాల్స్ హిస్ కింగ్డమ్ ద రియల్ కింగ్డమ్. లూకా సువార్త 1వ అధ్యాయము 33వ వచనం చూడండి. లూక్ చాప్టర్ 1:33. ఇక్కడ తన రాజ్యం గురించి చెప్పాడు చూడండి, తండ్రి అయిన దేవుడు చెప్పాడు చూడండి. యేసు ప్రభువారికి ఏర్పాటు చేయ రాజ్యం ఎలాంటిదో 33 చదువుతున్నాం చూడండి. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. అదిగోండి, యుగ యుగాలు ఉండే రాజ్యాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? యుగ యుగాలు ఏలుతాడంట. ఇంకేముంది, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండినని ఆమెతో చెప్పాను. ఎందుకు దేవుని రాజ్యం స్పెషలు? అది అంతము లేనిది, అది యుగ యుగములు ఉండేది, కాసేపు ఉండి వెళ్ళే అక్బర్ రాజ్యం కాదు. అర్థమవుతుందా? కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే రాజ్యాలు బట్టిది కాదు. ఇప్పటికీ దేవుని రాజ్యం ఉన్నది, భూమి మీదే ఉన్నది, నడుస్తూ ఉన్నది. చాలామంది దానిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అర్థమైన వాళ్ళు అర్థమైనట్టు చాలా అద్భుతంగా జీవిస్తూ ఉన్నారు. దేవుని రాజ్య మర్మములు అందరికీ కాదు, కొంతమందికే అర్థమవుతాయి. అర్థమైన వాళ్ళు చాలా హ్యాపీగా బతుకుతారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. నేను మాట్లాడే మాటలు బైబిల్లోనే ఉంటాయి. మత్తయి 13:11. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. చూసారా? ఈ అండర్స్టాండింగ్ కొంతమందికే ఇవ్వబడింది. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. చాలామంది ఈ రోజున పని చేసుకుంటున్నారు. చాలామంది ఈ రోజున పని చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? దేవుని రాజ్యంలో ఉన్న రాజ్యాంగం ప్రకారం విశ్రాంతి దినము పని చేయకూడదు.
అది మనకు తెలుసు, మనం ఆ రాజ్య పౌరులం కాబట్టి. వేరే వాళ్ళు పని చేసుకుంటున్నారు, మామూలుగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఈ రాజ్య పౌరులు కాదు, వాళ్ళకి ఈ రాజ్య మర్మాలు అర్థం కావు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాజ్యం గురించి ఇంకా చాలా దానియేలు గ్రంథంలో చెప్పబడి ఉన్నాయండి. ఆ వచనాలు ఇప్పుడు చూడలేదు, కానీ నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. A kingdom that replaces all other powers. ఇప్పుడు యేసు ప్రభువు వారి కోసం ఎదురు చూస్తున్నామండి. ఆయన రాజ్యంతోనే విజిబుల్గా మన రాజ్యం వచ్చేస్తుంది ఇక్కడికి. విజిబుల్గా ఆ రాజ్యానికి అంతం లేదు కదా. అది ఏం చేయబోతుంది తెలుసా అండి? అన్ని రాజ్యాలని ఆటోమేటిక్గా తీసేసుకోగలుగుతుంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఏంటయ్యా అంటే, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలునను. అదిగోండి, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదంటే ఏంటి? ఇహలోక సంబంధమైన టెంపరీ రాజ్యాలు అవి, కానీ ఈ రాజ్యానికి అంతం లేదు. అలాంటి రాజ్యానికి రాజుగా యేసుక్రీస్తుని నియమించాడు తండ్రి అయిన దేవుడు. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం ఇదే. అలాంటి వార్తని మనకు చెప్పాడు యేసు ప్రభువారు. ఎంతమందికి అర్థమైంది? దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. పిలాతుతో ఇవే చెప్తున్నాడు. ఓ పిలాతు, నీకు అర్థమవుతుందని నేను చెప్పేదేంటో, నేను రాజునే, నా రాజ్యం వేరు, ఇహలోక సంబంధమైనది కాదు, అర్థం చేసుకో. పిలాతు ఏమంటాడు తెలుసా? చూడు, నిన్ను శిక్షించటానికి కానీ మరి వదిలేయటానికి కానీ నా దగ్గర అధికారం ఉంది. నా మాట విను, నేను చెప్పినట్టు చేయి, నిన్ను వదిలిపెడతా అంటాడు యేసుప్రభువారిని. యేసుప్రభువారి సమాధానం ఏంటో తెలుసా మీ అందరికీ? పైనుండి ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమూ లేదు. పై నుండి ఇవ్వబడితేనే తప్ప. చూడండి అసలు ఎంత స్పష్టంగా యేసుప్రభువారు అంటున్నారు. అంటే పిలాతు ఉన్న అధికారం కూడా టెంపరీ అధికారము. ఆ అధికారం కూడా తండ్రి అయిన దేవుడు వదిలేడు కాబట్టి. ఇంతకు మీకు అర్థమైందా? అది నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. జీసస్ ఎక్స్ప్రెసిట్లీ సేస్ హిస్ కింగ్డమ్ విల్ రూల్ ద ఎర్త్. సో యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడు? మొదటి నుంచి ఆయన రాజ్యము ఈ భూమిని ఏలును అని చెప్తున్నాడు. మరి ఇప్పటివరకు ఏలుతుందా అంటే ఇంకా ఏల్తలా. మరి దేవుని రాజ్య పౌరులు ఏం చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళు అంబాసిడర్స్గా మారి యేసు ప్రభువారి కోసం ఎదురు చూస్తూ ఆ రాజ్యం యొక్క గుణగుణాలు చెప్తున్నారు. ఇప్పుడు దేవుని రాజ్యములో ఉన్న సైనికులు కానీ భక్తులు కానీ ఏం చేస్తున్నారు, ఈ లోక రాజ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, డిఫరెన్స్ చూడండి. మనం ఏం చేస్తున్నాము? ఇతర రాజ్యాలకి మా రాజ్యం ఇలాంటిది, ఇంత మంచిది, మీరు పౌరసత్వం తీసుకోండి, అది మీకే ఉపయోగం అని మనం ప్రకటిస్తున్నాం. కానీ వేరే రాజ్యం వాళ్ళు ఏం చేస్తారు? కత్తి చేత వారు రాజ్యాలని ఆక్రమించుకుంటారు. మనము జ్ఞానము చేత రాజ్యాన్ని ఆక్రమించుకుంటాం, వారు కత్తి చేత ఆక్రమించుకుంటారు. ఈ జ్ఞానం చేత రాజ్యాన్ని ఆక్రమించుకునే రాజ్యము ఫరెవర్ ఉండబోతుంది. అది యేసు ప్రభువారు పిలాతుతో మాట్లాడుతుంది. మై కింగ్డమ్ ఈజ్ నాట్ టెంపరీ కింగ్డమ్, మై కింగ్డమ్ ఈజ్ డిఫరెంట్ అని యేసు ప్రభువారు చెప్తున్నారు. తర్వాత మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయము 31వ వచనం. ఇవన్నీ మరి తెలియకపోతే క్లారిటీ రాదు పిక్చర్. యేసు ప్రభువారు ప్రస్తుతానికైతే చనిపోయి తిరిగి లేచి మరి పరలోకంలో ఆరోహణ అయ్యాడు. మరి ఆయన తిరిగి రాబోతున్నాడు, వస్తానని చెప్పాడు. ఆ యొక్క సందర్భంలో ఏం చెప్పాడో చూడండి. 25వ అధ్యాయము 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడు
ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. అదిగోండి, ఈ భూలోకమును యేసు ప్రభువారు ఏలబోతున్నాడు అని చెప్పే స్టేట్మెంట్ ఇది. ఆ మహిమ గల సింహాసనం మీద ఆయన కూర్చొని ఈ భూమిని ఏలబోతున్నాడు. ఈ రోజున ఉన్న రాజ్యములన్నీ కూడా ఇందాక వచనంలో చూసినట్టు, ప్రకటన గ్రంథ వచనంలో దేవుని రాజ్యము కాబోతున్నవి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది అర్థం కాకపోతే ఈ రోజునే పౌరులుగా మనం జీవించలేము. హౌ మెనీ ఆఫ్ యూ గెటింగ్ దిస్ పాయింట్? నెక్స్ట్ వచనం, అపోస్తలులు కూడా రాజ్యం చేస్తారా? అందరూ చూడాలి. లూకా 22:29 వెరీ ఇంపార్టెంట్. చూడండి, మీ కళ్ళతో మీరు చూడండి. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. అదిగోండి, మీరు కూడా రాజ్యం చేస్తారు. తీర్పరి అంటే రాజు అని అర్థం, తెలుసా మీకు? నువ్వేమన్నా పెద్ద తీర్పరివా అంటే ఏంటి? యు ఆర్ ద కింగ్ అని అర్థం. తీర్పు తీర్చేవాడు రాజు, ఇంకెవరికి హక్కు ఉండదు. ఎంతమందికి అర్థమైంది? సో శిష్యులమైన మనము కూడా ఈ యొక్క రాజ్యము, పర్మనెంట్ రాజ్యంలో రాజ్యం చేయబోతున్నాము. నెక్స్ట్, మై కింగ్డమ్ డజంట్ ఆపరేట్ ద వే యువర్ గవర్నమెంట్స్ డూ. ఈ లోకములో ఉన్న గవర్నమెంట్స్ ఎలా అయితే నడుచుకుంటున్నాయో దేవుని రాజ్యం అలా నడుచుకోదండి. దేవుని రాజ్యంలో ఉన్న సిస్టమ్ వేరు, దేవుని రాజ్యంలో ఉన్న ఆలోచన వేరు, దేవుని రాజ్యంలో ఉన్న విధానం వేరు, ఈ లోకంలో ఉన్న విధానం వేరు. కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. దేవుని రాజ్యంలో యెహోవా దేవుడే అసలైన రాజు. ఆయనే మనకి ఈ యొక్క రాజ్యాన్ని నియమిస్తున్నాడు. ఇవన్నీ కూడా నెరవేర్పులో వచ్చినప్పుడు చాలామంది ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఏం అర్థం అవ్వదు నిజంగా. ఎందుకు ఒక విషయము మీలోకి దూరదంటే జాగ్రత్త గమనించాలి. దానికి వ్యతిరేకమైన కాన్సెప్ట్లో చాలా దూరం వెళ్ళారు కాబట్టి ఆ విషయము ఆ బుర్రలోకి దూరదు. అంటే కాంట్రాస్ట్గా ఉంటే అర్థం చేసుకోవడానికి ఇంపాసిబుల్ అయిపోతుంది. ఇప్పుడు వరకు మీరు రైస్ అన్నం తింటున్నారు, పచ్చళ్ళు కూరలు తింటున్నారు. ఎంటైర్లీ డిఫరెంట్ వాతావరణంలోకి తీసుకెళ్ళాను అనుకోండి. నేను డిఫరెంట్ వాతావరణంలోకి బాంబే వెళ్ళాము. అప్పుడు కూడా తెలిసిపోయింది మీకు, రైస్ దొరకలా. మీకు గుర్తుందా? ఎంటైర్లీగా డిఫరెంట్ ఒక నెల రోజులు, ఒక 6 నెలలు పూణేలో కానీ బాంబేలో కానీ మీరుంటే మీకు అక్కడ రైస్ దొరకదు. మీకు రైస్ దొరికినా మీరు వండుకునే పరిస్థితిలో లేకుండా ఉన్నారనుకోండి, ఇంకా కష్టమైపోద్ది. ఒకవేళ రైస్ ఎవరైనా పెట్టినా కూడా వాళ్ళు వేరుగా వండుతారు, మనకులో వండరు. నేను అక్కడికి వెళ్ళి 4 రోజుల్లో సన్నగా అయిపోయాను బాగా. ఎప్పుడైతే మళ్ళీ నా ఫ్యామిలీని తీసుకెళ్ళానో మళ్ళీ అప్పుడు కొంచెం పుంజుకున్నాను. అదవుతుందనే చెబుతుంది. ఎందుకని? ఆ కల్చర్ వేరు, ఆ థింకింగ్ వేరు. వాళ్ళు వేసే దోశ కూడా మీరు తినలేరు. వాళ్ళు దోశ ఎలా వేస్తారు తెలుసా? అన్నీ కూడా బటర్ దోశలే. దోశ వేయటం, దాని మీద బటర్ వేసేయటం, ఎంతెంత బటర్ దోశలే. మీరు తినలేము. ఏంది అనిపించింది. ఇంకేదన్నా కావాలంటే పక్కన ఏముంటాయి? రోల్స్ ఉంటాయి, రోటీలు ఉంటాయి, అంతే. ఎందుకని? మీకు అలవాటైనది మాత్రమే మీరు చూస్తున్నారు. అలవాటు కాందాన్ని ఎందుకు మీరు ఎదురుగా ఎంతున్నా కూడా తింటలేదు? ఇన్ ద సేమ్ వే మీరు ఈ లోకంలో బాగా అలవాటు పడిన ఆలోచనలకు వ్యతిరేకంగా నేను ఏదైనా చెప్పాను అనుకోండి, అది మనస్కరించదు. సరేలే, ఇంకొకసారి ఇప్పుడు చెప్పి వింటా ఉంటాను. ఎందుకని వెళ్ళదు, లోపల దూరదు. మీ మనసుల్లో పేరుకుపోయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తే అది రిసీవ్ చేసుకుంటుంది. దానికి వ్యతిరేకంగా చెప్తే కుదరదు. ఈ లోకంలో చాలా వరకు అలానే ఉంది కాబట్టి యేసు ప్రభువారు కూడా ఫీల్ అయ్యాడు.
మీరు కళ్ళతో చూస్తారు, చెవులతో వింటారు, కానీ ఏమీ అర్థం కాకుండా మీ హృదయానికి ఒక ఘోరమైన రోగం పట్టింది, అది కొవ్వు పట్టింది అన్నాడు ప్రభువారు. మీ హృదయంలో కొవ్వినవి అన్నాడు. అంటే పోలికగా చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రిసీవ్ మై మెసేజ్. ఈ రోజున దేవుని రాజ్యం నేను చెప్తున్నప్పుడు ఎంతమందికి మీకు బాగా రిసీవ్ అవుతుంది, ఎంతమందికి లోపలికి వెళ్తుంది? ఇది డిఫరెంట్ రాజ్యము. రాజ్యం ఇక్కడే ఉన్నది. అసలు మీరు జాయిన్ అయ్యారా కింగ్డమ్ని? రాజ్యం అండి నేను మాట్లాడుతుంది, రాజ్యము. ఆ కింగ్ అథారిటీ కింద ఇప్పుడున్నారా? వేరే లెవెల్లో ఉంటుంది లైఫ్. అర్థమైతే అర్థమైనట్లుగా ఉంటుందని నేను చెప్తున్నాను. పిలాతు చివరికి ఏం చేశాడు తెలుసా? చేతులు కనుక్కున్నాడు. ఈ వ్యక్తి యొక్క శిక్షకి నాకు సంబంధం లేదు. పిలాతు భార్య ఒక మెసేజ్ పంపింది పిలాతుకి. ఏమని తెలుసా? అవన్నీ చదవట్లా నేను. ఏమని చెప్తుంది? చూడు, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు నువ్వు. గత రాత్రి అంతా నేను ఆ నీతిమంతుని రిలేటెడ్ కళలు చాలా వచ్చినాయి, చాలా డిస్టర్బ్ అయిపోయాను, నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. నువ్వు ఆ వ్యక్తిని టచ్ చేయొద్దు అని పిలాతుకి మెసేజ్ పంపింది పిలాతు భార్య. ఆమె కూడా చాలా ఫేమస్, క్లౌడియా అంటున్నాను. పంపింది. పిలాతు విన్నాడు, చూశాడు, ఆ స్టేట్మెంట్ చూశాడు. ఈయనతో మాట్లాడాడు, కూర్చోబెట్టి మాట్లాడాడు. ఏంటా నువ్వు చెప్పు అని యేసుప్రభువు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎవరికి చెప్పని విషయాలు పిలాతుకు చెప్పాడు. చూడయా, నేను రాజుని, నేను దేవుని కుమారుని, రాజ్యము రాబోతుంది. కాకపోతే ఇప్పుడు నేను వేరే సత్యములకు సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. నేను మామూలుగా రాలేదు, సత్యములకు సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. ఆ స్టేట్మెంట్స్ పూర్తి చేద్దాం. చూడండి 18వ అధ్యాయంలోకి మళ్ళీ రండి. యోహాను సువార్త. చాలా విషయాలు మాట్లాడాడండి పిలాతుతో. పిలాతు విన్నాడు. విని ఈ వ్యక్తి చాలా మంచోళ్ళ కనపడుతున్నాడు, ఈ వ్యక్తిలో నాకు ఎలాంటి కూడా నేరం కనపడలేదు, ఇతను చెప్పిన దేవుని రాజ్యం వేరు, అది మన రాజ్యానికి ఏమి డిస్టర్బెన్స్ లేదు, మన రాజ్యానికి వ్యతిరేకం కాదు ఇది అని పిలాతు అర్థం చేసుకొని, వదిలేస్తానయ్యా ఇతన్ని 4 కొరడా దెబ్బలు కొట్టేసి అని ఆ ప్రధానులతో అన్నాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసు? లేదు, సిలువ వేయాల్సిందే. అయితే మీరే వేసుకోండి, ఆ సిలువ ఏదో నేను రాసి సంతకం పెడతాను, కానీ నాకు సంబంధం లేదు, మీరు అడిగారు, మీరు తీసుకెళ్తున్నారు అంతే, నేను చేతులు కడుక్కుంటున్నాను. పిలాతు చేతులు కడుక్కోవటం అనేది మీకు ఎంతమందికి అర్థమైంది? అంత అవసరం ఏమొచ్చింది ఆ వ్యక్తి చేతులు కడుక్కోవాల్సిన అవసరం? ఎందుకో తెలుసా? యేసు ప్రభువారు నీతిమంతుడు అని అతనికి అర్థమైంది. నీతిమంతుడిని ఎలా చంపేది? ఏ నేరం చేయని వాళ్ళని ఊరికి నేను ఎలా చంపేది, శిక్ష చేసేది? ఈ పాపం నేను చేయకూడదు, అది మీదే అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆ పాపము మా పైన, మా పిల్లల పైన రాని అంటారు వాళ్ళు. పిలాతుకి క్లారిటీ పిక్చరు వచ్చినది. ఇతను చెప్పే మాటల్లో ఏ నేరమూ లేదు. అయితే ఇవి నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు, అతనికి ఏమో దోరక లేదు. 37వ వచనం. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయన అడుగుగా, యేసు, నువ్వు అన్నట్టు నేను రాజునే. ఎస్, ఐఎమ్ ద కింగ్, నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇది నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట విను నన్ను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను కాదు, అడిగాను. యేసుప్రభువు చెప్పే ఉంటాడు. అయితే సత్యం చెప్పినంత మాత్రాన అందరికీ అర్థమవుతుందని గ్యారంటీ లేదు అనండి. సత్యము నాదపడాలి అందరూ. సత్యము వినినంత మాత్రాన అర్థమవుద్దని గ్యారంటీ లేదు. పిలాతుకు చెప్పాడు, బోధపడలా. చాలామందికి చెప్పాడు యేసుప్రభువు, బోధపడలా. ఈ రోజున ఎంతమంది నాస్తికులు ఉన్నారు చూడండి. వాళ్ళకి ఏమర్థమైంది అసలు దేవుని వాక్యం? దేవుడు ఏడి నాకు చూపిమంటారు అసలు. మతస్థులకే అర్థం కావట్లేదండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఊరిలో ఎలాంటి పాపము చేయకుండా ఒక పిల్లవాడు పెరిగితే
బాగా చదివితే, ఇంజనీరింగ్ చేస్తే, దేశ విదేశాలు తిరిగితే, మంచి ఉద్యోగం చేస్తే, వాళ్ళ ఫ్యామిలీ సపరేట్గా ఉంటే, అయినా కూడా అర్థం కావట్లేదంటే ఈ యొక్క ఏరియాకి, వాళ్ళ బంధువులకి ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? ఇంకా ప్రపంచానికి యేసుప్రభువు వారు చెప్పిన సువార్త ఎలా అర్థమైంది? చూసారా ఈ లోకము ఎంత భయంకరమైన దుస్థితిలో ఉన్నదో. చదువురాని మొద్దోడు ఏదో పాటలు పాడుతూ 4 వాక్యాలు చెప్తే వాళ్ళ దగ్గరికన్నా వెళ్తారేమో కానీ సత్యము దగ్గరికి రాలేరు. చూసారా? ఎందుకంటే ఈ లోకముకి బుర్ర లేదు, కొవ్వు పట్టినది. అంటే అండర్స్టాండింగ్ చేసుకునే కెపాసిటీ లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ రోజున పిల్లాడికి ఇన్ని చెప్పినా కూడా అర్థం కాల. అయితే ఇతను నా రాజ్యానికి ఏ హాని చేయడు, కానీ ఇతను నేను వదిలేయాలనుకుంటుంటే వాళ్ళు వదిలేనివ్వలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరికి అంత ఈజీగా దేవుని వాక్యము అర్థము కాదు. మనం ఈ లోక మతస్థులను చూస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇళ్లలో పాటలు పెట్టుకుంటూ ఉంటారు. ఉదయాన్నే పాట, నడిపించునావా పాట, మంచి మంచి పాటలు. గంట అయిపోయిన తర్వాత ఏరా నా బూతులు, భయంకరమైన అవే పాటలు అక్కడ వినపడి తర్వాత బూతులు వినపడతాయి. బూతులు బాగా బూతులు వినపడిన తర్వాత మళ్ళీ అత్త కోడలు కొన్ని బూతులు, తర్వాత భార్యాభర్తలు కొన్ని బూతులు, తర్వాత అన్న చెల్లెలు అక్క చెల్లెలు కొన్ని బూతులు, అన్నీ అయిపోతారు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ నడిపించునావా, మళ్ళీ చక్కగా పాట. ఒక పక్క దేవుని పాటలు మోగుతూ ఉంటే, ఒక పక్క వీళ్ళ క్యారెక్టరు, వీళ్ళ మాటలు సూపర్గా ఉంటాయి అన్నమాట. వారి జీవితాల్లో నీతి ఉండదు. ఉదయం లేస్తే పాటలు, రాత్రి పాటలు, వాళ్ళు బొంద, ఏమీ అర్థం కాని పరిస్థితి. జీవితంలో నీతి లేదు. అలాంటి అండర్స్టాండింగ్లో మాత్రమే అపవాది వాళ్ళని నెట్టుంది. పరిశుద్ధత లేదు, నీతి లేదు. మాటల్లోనూ ప్రవర్తనలోనూ ఏమాత్రం కూడా పరిశుద్ధత లేదు, నీతి లేదు. కానీ ఇంటిలో టేప్ రికార్డులో ఉన్న పాటలు మాత్రం బాగా మోగుతాయి. ఏం పాటలు? అన్ని మంచి మంచి దేవుని పాటలు అన్నమాట. ఇలాంటి జీవితాలు ఉన్నాయి ఇక్కడ. కారణం ఏంటి? యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్తకి వాళ్ళు చాలా దూరం. వాళ్ళకి అసలు ఏమీ పిక్చర్ అర్థమే కాలేదు. అందుకోసం ఇదంతా జరుగుతుంది. సో కాబట్టి పిలాతు తాను చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుడితో నాకు సంబంధం లేదు, ఈ నీతిమంతుడి పైన వేయబడిన శిక్షతో నాకు అసలే సంబంధం లేదని చేతులు కడుక్కున్నాను. చేతులు కడుక్కున్నంత మాత్రాన తప్పు పోద్దా? పొలిటికల్గా న్యాయాధిపతులు ఇలా ఉంటారు అని ఇప్పటికైనా తెలుసుకోండి. తీర్పు పిలాతు ఇచ్చింది న్యాయం అంటారా? చేయొద్దండి ఎవరన్నా? కాదు కదా. మరి తీర్పు ఇచ్చాడుగా. అలా మీ సుప్రీంకోర్టు జడ్జి, అమెరికా సుప్రీంకోర్టు జడ్జి ఎందుకు చేయరు? పొలిటికల్లీ మోటివేటెడ్గా మీరు తీర్పు ఇవ్వచ్చు కదా, అందరూ ఇవ్వచ్చు. పిలాతు ఇచ్చిన తీర్పు తప్పే. అతను కూడా చేతులు కడుక్కున్నంత మాత్రాన పాపమేమీ పోలేదు. ఆయన భార్య చెప్పినట్టుగా ధైర్యం చేసి వదిలేసినట్లయితే నీతిమంతులు అయ్యేవారు. వదిలేయలేకపోయారు, పొలిటికల్లీ మోటివేట్ అయిపోయి. మరి ఆ రాజ్యం వాళ్ళకు ఉండాలి కదా. పిలాతు రాజ్యం చేయాలంటే ఆ కింద ఉన్న యూదుల ప్రధాన యాజకులు వాళ్ళ సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ లేకపోతే అక్కడ నడవదు. కాబట్టి ఆ సంగతి తెలిసిన పిలాతు ఏం చేశాడంటే, సరే మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు. ఓకే. సో ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, యేసు ప్రభువారు దేవుని రాజ్య సువార్త, ఆ దేవుని రాజ్యం ఇక్కడే ఉంది అని చెప్పడం ఆయన ప్రయత్నించాడు చాలామందికి అర్థం అవడానికి.
ఓకే, అయినా సరే చాలామందికి అర్థం కాలేదు. ఇప్పుడు ఒక విషయము సత్యము అయితే ఏం జరుగుతుందో చెప్తా చూడండి. ఒక విషయము సత్యము అయితే ఏం జరగాలి తెలుసా? దానికోసం నువ్వు ప్రాణం కూడా ఇచ్చేటట్టుగా ఉండాలి. సత్యం కాని దానికి ఎవరైనా ప్రాణం ఇస్తారా? అబద్ధం కోసం ఎవరు ప్రాణం ఇవ్వరండి, గుర్తుపెట్టుకోండి. అరే ఇది నిజంరా, ఇది నిజం అని చెప్పినప్పుడు, ఇది నిజంగా సత్యం అని చెప్పినప్పుడు దానికోసం ఏదైనా అవ్వడానికి సిద్ధపడతారు చాలామంది. సో అందుకే ఇక్కడ చూడండి, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టింది అంటే ఆ సత్యము దేవుని ధర్మశాస్త్రము, దేవుని మార్గము. ఆ సత్యాన్ని మీకు తెలపడానికి నేను చనిపోవడానికి కూడా సిద్ధము. యేసుప్రభువారు ఒక సాక్షి, హతసాక్షి అయిపోయాడు మన కోసం. ఎలాంటి హతసాక్షి అయిపోయాడు? సత్యమునకు సాక్షిగా హతసాక్షి అయిపోయాడు. సత్యం ఏం చెప్పింది? ఓ మనిషి, నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు దేవుని రాజ్యం చేరడానికి ఇప్పుడైతే అర్హత లేదు. మరి ఎలా అర్హత కావాలి? ఎవరైనా నీ పక్షమున ఈ శిక్ష వేసుకుంటే నువ్వు లోపలికి రాగలవు. మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత గ్యారెంటీ లేదు నువ్వు అక్కడే ఉంటావని. నువ్వు మరలా నీతిగా జీవించాలి. జీవించకపోతే నీతిగా మరలా పడిపోతావు, మరలా వెనక్కి వెళ్ళిపోతావు, మరలా పాపంలోకి వెళ్ళి మరణిస్తావు. సో ఏం చెప్తున్నాడంటే సత్యమును గురించి సాక్ష్యం ఏంటంటే, ఎవరైతే దేవుని ధర్మశాస్త్రమును ఫాలో అవుతారో వాళ్ళు బతుకుతారు. ఎవరైతే ధర్మశాస్త్రంలో పాటించలేని పరిస్థితిలో ఉంటారో వారి కోసం యేసు ప్రభువు లాంటి వాళ్ళు ఎంతమంది మరణించినా కూడా ఉపయోగం ఉండదు. సత్యం ఇది. మన కోసం యేసు ప్రభువు లాంటి వాళ్ళు ఎన్నిసార్లు మరణించినా కూడా సత్యాన్ని ఫాలో అవ్వగలిగే పరిస్థితుల్లో మనం లేనప్పుడు మనము నశించిపోతాము. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటం అంటే ఏంటి? యేసు ప్రభువారు అదే చెప్తున్నాడు, మీరు సత్యం వినండి, మీకోసం నేను మరణిస్తాను, అవన్నీ జరుగుతాయి. కానీ ఏంటి, మీరు కనుక దేవుని ధర్మశాస్త్రాన్ని ఫాలో అవటంలో ఫెయిల్ అయితే, కావాలనే ఫెయిల్ అయితే ఇంకా మీకు దారే లేదు. ఇందు నిమిత్తమే ఈ లోకములకు వచ్చి తిని, నా పని ఏంటో తెలుసా? మిమ్మల్ని అందరినీ సత్యము ఫాలో కాగలిగే పొజిషన్కి తీసుకెళ్ళటమే. ఇంకొక దుస్థితి చెప్పమంటారా? ఈ లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారండి. బీభత్సంగా పనిచేస్తారు, ఆలోచించమంటే ఆలోచించరు. ఒళ్ళొచ్చి ఎంత పనైనా చేస్తారు, ఒళ్ళు పులిసిపోయేలాగా పనిచేస్తారు, కానీ ఆలోచించమంటే ఆలోచించలేరు. కానీ ఆలోచించిన వాడే రక్షించబడతాడు, కానీ ఎంత పని చేసినా రక్షించబడరండి ఎవరు. ఆ మనుషులకి అలా చేసింది ఎవరు? అపవాది. మీరందరూ కూడా నా మాట వినండి, ఎవరైనా సరే. పని కాదు ముఖ్యం, ఆలోచన ముఖ్యం. ఆలోచించలేని వాడు రక్షించబడలేడు. పని ఎంత చేసినా కూడా హార్డ్ వర్క్ ముందు మానసికంగా చేయాలి. మీరు ఆలోచించలేని పక్షంలో సత్యమును గుర్తెరగలేరు, సత్యమును పాటించలేరు. ఆలోచన లేని బలవంతుడు ఉన్నాడు అనుకోండి, ఒకడు దొన్నపోతులాగా ఉంటాడు బలవంతుడు. ఎవరినైనా సరే పిసికి చంపేస్తాడు, ఏంటి, ఎవరినైనా సరే కొట్టి చంపేస్తాడు అనుకుందాం సపోజ్. ఇది లేకపోతే అతన్ని ఎవరైనా మాయ చేయొచ్చు. అర్థమవుతుందని చెప్తుంది. సో ముఖ్యంగా మనందరము సత్యమును గూర్చిన అవగాహన, సత్యమును ఫాలో కలిగిన అవగాహన మనం తెచ్చుకోవాలని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అక్కడ ఒక మాట రాయబడింది, యేసు ప్రభు మాట వినేది ఎవరంట? సత్య సంబంధి అయిన ప్రతివాడును ఆయన మాట వినునను. ఓ పిలాతు, నువ్వు నా మాట వినలేవు అంటున్నాడు యేసు ప్రభు. ఎందుకని? నువ్వు నా సంబంధివి కాదు, సత్య సంబంధివి కాదు కదా, నీకు బోధపడదు, నీకు దూరంతో నేను చెప్పేది. నువ్వు మంచి ప్రశ్నలు అడిగావు, నేను చెప్పాను, విన్నావు, అయినా సరే గ్యారెంటీ లేదు. ఇందాక అదే చెప్పాను, గ్యారెంటీ లేదు దేనికి. అది కూడా ప్రశ్న రాసుకోండి, దేనికి గ్యారెంటీ లేదు. మీరు సత్యము విన్నంత మాత్రాన అది మీకు ఉపయోగపడుద్దనే గ్యారెంటీ లేదు.
నేను నాస్తికులు అదే చెప్తున్నాను. మీరు సత్యము విన్నంత మాత్రాన మీకు ఉపయోగపడుద్దని గ్యారంటీ లేదు. అందుకే యేసు ప్రభువారు ఇశ్రాయేల్ కంట్రీ మొత్తాన్ని రక్షించడానికి ఆశపడలా. ఎందుకని? కొంతమందికి బుర్ర లేదు. అందుకే ఆయన ఆరోహణమయ్యే సమయానికి కేవలం ఇంచుమించు ఒక 500 మంది రక్షించబడ్డారు. నా సలహా ఏంటంటే, మీరు ఆలోచనలో గొప్పవారి కండి, మీ పిల్లలను కూడా అలానే తయారు చేయండి. హార్డ్ వర్క్ మంచిదే, కానీ ఆలోచనలో హార్డ్ వర్క్ ముఖ్యం. అందుకే ప్రభువారు ఏమంటున్నారు? సత్య సంబంధి అయిన వాడు తప్ప ఎవ్వరూ నా మాట వినలేరు, విన్నా అర్థం కాదు. నో గ్యారంటీ సత్యం విన్నంత మాత్రాన్ని కూడా రక్షించబడతాడని. ఓకే, అందుకు పిలాతుకి శుభ్రంగా అన్ని చెప్పినా కూడా పిలాతుకి ఏమీ బోధపడలేదు, అనుజుడు కాబట్టి. ఈ విధంగా మనందరము నిజమైన దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని, సువార్తను తెలుసుకోవాలి. ఇటు రండి, ఒక పేజీలో చివరి మాటలు చెప్పి ముగిస్తాను. సత్యము సత్యం అంటున్నాను కదా, నేను సత్యాన్ని దేవుని ధర్మశాస్త్రం కింద మార్చేశాను. చాలామందికి తెలియదు. ఈ వాక్యం ప్రకారం మీరు దాన్ని మార్చుకోండి. యోహాను 17:16, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఎవరండి? దేవుని రాజ్యంలో చేరిన వాళ్ళు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యం అంటే ఏం చెప్పాను నేను ఇప్పుడు? ధర్మశాస్త్రం, దేవుని మాట. నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే అని ఎక్కడెక్కడైతే రాయబడిందో ఈ యొక్క బైబిల్లో, దాని ప్లేస్లో ధర్మశాస్త్రం పెట్టుకోండి. నీ ధర్మశాస్త్రమే సత్యము, నీ ధర్మశాస్త్రమే సత్యము. అందరికి అర్థమైందా ఇప్పుడు? సో నీ వాక్యమే సత్యము అంటే దేని గురించి మాట్లాడుతున్నారు? వాక్యం అంటే మాటలు. మాటలు అంటే ఎవరి మాటలు? రాజుగారి మాటలు. ఏ రాజు? యెహోవా, తండ్రి అయిన దేవుడు. అందరూ అర్థం చేసుకొని ఈ విధంగా యేసు ప్రభువారి యొక్క సువార్తను క్లియర్గా మరి జీర్ణం చేసుకొని చక్కగా దేవుని మార్గంలో వెళుతూ ఇప్పుడే ఈ లోకంలో ఉండగానే శాంతి సమాధానంతో అద్భుతమైన జీవితం గడపాలని నేను కోరుకుంటూ ఈనాటి సువార్త సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు.